అలానే సిఎస్ రావు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అత్యవసరంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టుకున్నారు, మంత్రులతోటి మీటింగ్లు పెట్టుకున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో ఆయన మంత్రులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం పడిపోతుందేమో అనేటువంటి ఒక టాక్ తెలంగాణ వ్యాప్తంగా వెళ్ళిపోయింది. మరి ఇలాంటి పరిణామానికి కారణం ఎవరు? ఢిల్లీ బీజేపీ పెద్దలా, లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆరా, లేదంటే కల్వగొండ ఫ్యామిలీనా? ఒక్కసారిగా ఇదంతా ఎందుకు అలజడి రూపంలో బయటికి వచ్చింది? ఒకవైపేమో జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కనిపిస్తోంది. 18 మంది జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ మెడ మీదకి వచ్చేస్తుంది. కేవలం జడ్జిలనే కాదు, జడ్జిలకు సంబంధించినటువంటి కుటుంబీకులు కూడా ఫోన్ ట్యాప్ చేశారనేది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ తాజాగా ఇచ్చినటువంటి నివేదిక. ఈ నివేదిక బయటికి వస్తుంది అనేటువంటి కోణంలో ఇప్పుడు ఈ రాజకీయ అలజడి బయటికి వస్తుందా అనేటువంటి అనుమానం ఒకవైపు వెంటాడుతుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, కేరళకు సంబంధించిన లిక్కర్ స్కామ్ కూడా ఇప్పుడు కవిత చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ తిహార్ జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు కేరళ లిక్కర్ స్కామ్ గురించి కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పార్టీలు చెప్తూ ఉన్నాయి. మరి కేరళ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉంది అని చెప్పి అక్కడ కేసు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు కేరళ లిక్కర్ స్కామ్, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇంకొక వైపు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఎపిసోడ్. ఈ మొత్తం కూడా కల్వగొండ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధం అవుతూ ఉన్నాయి కొన్ని శక్తులు. మరి ఆ శక్తులు ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధం అవుతూ ఉన్నాయి అని అంటే, సహజంగా రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే అవకాశం చూసుకొని ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది సహజం. ప్రత్యేకించి 2024 లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ అధిష్టానం టార్గెట్ చేసింది అనేది సర్వత్రా వినిపించినటువంటి మాట. అందుకే కర్ణాటకలో సిద్ధరామయ్య మీద ఆల్రెడీ కేసు విచారణ జరుగుతోంది. అక్కడ ఆల్రెడీ ముడా భూముల కేసులో ఆయన ఇరుక్కున్నాడు, ఆయన మీద విచారణ జరుగుతుంది. అక్కడ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతోంది. అలాంటి తరుణంలోనే ఇప్పుడు తెలంగాణలో ముసలం బయలుదేరింది కాంగ్రెస్లో. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టాలని ట్రై చేస్తున్నారని అంటే డెఫినెట్గా ఒక ఏకనాథ్ షిండే అయితే ఉండి ఉంటారు. సో కట్టప్ప ఎవరు? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కట్టప్ప ఎవరు అని అంటే తెలంగాణ రాజకీయాల్లో బాగా పరిచయం ఉన్నటువంటి బీజేపీ పెద్ద ఎవరంటే బిఎల్ సంతోష్. ఈయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఫామ్ హౌస్ ఫైల్స్ బయటకు వచ్చింది. ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలతోటి అక్కడ సమావేశం అయ్యారు బిఎల్ సంతోష్ అనేది కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి వీడియోలు, ఆడియోలు వీటన్నిటిని కూడా కేసీఆర్ గారు అప్పట్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అధినేతలకి, అలాగే హైకోర్టు జడ్జిలకి, సుప్రీంకోర్టు జడ్జిలకి అందరికీ పంపించడం జరిగింది, యూనివర్సిటీలకి, ఇలా అన్నిటికీ పంపించడం జరిగింది. బిఎల్ సంతోష్ చేసినటువంటి నిర్వాహకం ఇలా ఉందని చెప్పి ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలని పిలిపించుకొని ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్లాన్ చేశారు బిఎల్ సంతోష్. భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టింది. ఈ 16 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం వెనుక ఈ బిఎల్ సంతోష్తో పాటు కొంతమంది స్వామీజీలు ఉన్నారని చెప్పి ఆ రోజున కేసీఆర్ గారు చెప్పినటువంటి మాట ప్రెస్ మీట్ పెట్టి, మరి అప్పటి నుంచి తెలంగాణకు ఎంట్రీ కావడానికి బిఎల్ సంతోష్ ప్రయత్నిస్తున్నారని చెప్పి బీజేపీ పెద్దలు చెప్తున్నారు. 2023లో ఎప్పుడైతే కేసీఆర్ గారు అధికారాన్ని కోల్పోయారో ఆ తర్వాత బిఎల్ సంతోష్ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టారు. అప్పటి వరకు ఆయన అడుగు పెట్టలేకపోయారు స్వేచ్ఛగా. కారణం ఏంటంటే తెలంగాణ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన ఆయనలో ఉందని చెప్పి ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్పారు.
కారణం ఏంటంటే ఫామ్ హౌస్ ఫైల్స్ లో సూత్రధారిగా బిఎల్ సంతోష్ ఉన్నారని చెప్పి కేసు పెట్టారు. ఒక ప్రత్యేకమైన సిట్ని ఏర్పాటు చేసి కేసీఆర్ గారు అప్పట్లో విచారణను చాలా వేగవంతం చేశారు. అంతేకాదు ఢిల్లీకి కూడా తెలంగాణ పోలీసులు పంపించారు బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయించడానికి. ఆ స్థాయిలో జరిగింది కేసీఆర్ గారికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ ఫైల్ కేసు. సో ఆ రోజు నుంచి తెలంగాణ మీద బిఎల్ సంతోష్ కాన్సన్ట్రేషన్ చేసి ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ పరిశీలిస్తూ ఉంటుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ కాబట్టి దాని పరిధిలో ఇలాంటి కేసులన్నీ కూడా ఉంటాయి. మరి కేసీఆర్ గారు 2023లో ఓడిపోయిన తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలి బీజేపీ తోటి, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రయత్నించారు కేటీఆర్ అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దానికి కేసీఆర్ ససేమిరా అన్నారని చెప్పి కూడా అప్పట్లో వచ్చింది. అంటే బీజేపీ తోటి కలిసి నడవడానికి కేటీఆర్ సిద్ధమయ్యారు. దానికి కారణం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. తీహార్ జైలుకు కవిత అరెస్ట్ అయ్యి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. సో ఆ సందర్భంగా బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక మధ్యవర్తిత్వం కుదిరింది. సో పొత్తు పెట్టుకొని వెళ్ళాలనుకున్నారు. కానీ బీజేపీ నో ఉంది. సీన్ కట్ చేస్తే 18% ఓట్లకి పరిమితం అయింది బీఆర్ఎస్ పార్టీ. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోయింది ఆ పార్టీ పని అని చెప్పి అందరూ భావించారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 పార్టీలు మాత్రమే తెలంగాణలో ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ సీన్లో ఉండే అవకాశం లేదని చెప్పి రాజకీయ వర్గాల్లో చాలా బలంగా నడుస్తున్నటువంటి ప్రచారం. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు పొడగొట్టాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి పెద్దన్న అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలని అఫీషియల్ పెట్టినా ఆ కార్యక్రమాలకి గైర్హాజరు కాకుండా హాజరవుతున్నారు. బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. మరి బీజేపీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుందా అంటే రాజకీయాల్లో తన మన ఏముండదు. ప్యాకాట్కి ప్యాకాటే అని అంటారు, తమ్ముడు తమ్ముడే అని. అలాగే బీజేపీ టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్ ముక్త్ భారత్. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి నేతలు బీజేపీ పెద్దలు కొందరు ఉన్నారు. వాళ్ళల్లో ప్రభుత్వాలను పడగొట్టేటువంటి వ్యూహాలను రచించే నేత బిఎల్ సంతోష్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయన మాట నేను చెప్పడం కాదు, అది కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు. కేసీఆర్ గారు అయితే అనేక సందర్భాల్లో చెప్పారు. అలాంటి అభిప్రాయం ఆయన మీద ఉంది. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పడగొట్టడానికి కట్టప్పుగా వ్యవహరించింది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, బిఎల్ సంతోష, అమిత్ షానా, లేదంటే ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలా వేగంగా పావులు కదుపుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి జరుగుతున్న ప్రయత్నం ఎవరి రూపంలో జరుగుతుంది అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని